హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను. చూడండి, ఎంతో ఈజీగా కుట్టేస్తాను. చూసి మీరు కూడా నేర్చుకోండి. దీని కటింగ్ వీడియో నేను ముందే అయితే పెట్టాను, అదొకసారి చెక్ చేయండి. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. నడుం పట్టి దగ్గర మనం హెమ్మింగ్ చేసుకోకుండా ఇలా కుట్టుకోవడానికి కోసం అలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. దానికోసం ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ అనేది అలా మడిచి కుట్టుకోవాలి. మడిచి కుట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది ఫస్ట్ ఇలా సెట్ చేసేసుకోండి. నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కింద చూడండి 1 ఇంచ్ అనేది గ్యాప్ అలా ఉంచుకొని మనం కింద లైనింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ లెంత్ పెట్టుకుంటూ కింద 1 ఇంచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆ లెంత్ మెయింటైన్ చేస్తూ ఇలా 1/2 ఇంచ్కి లైనింగ్ మీద స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్నాక లైనింగ్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఇది వచ్చేసి రాంగ్ సైడు, ఇది వచ్చేసి రైట్ సైడు ఇలా పెట్టుకొని మనం లైనింగ్ మీదే ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది లైనింగ్ మీదే వేసుకోవాలి. లైనింగ్ మీద మనకి కింద ఖర్చు 1 ఇంచు మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఉంది కదా, దాని మీద కుట్టుపడేటట్లుగా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా మనం రొటేట్ చేసామంటే మనకి నడుం పట్టి అనేది వచ్చేస్తుంది. పైవైపుకి కుట్టు కనపడదు, మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. దీని వరకు సపరేట్ వీడియో ఒకటి క్లియర్గా చేస్తాను. ఆ తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే లైనింగ్ అటాచ్ చేసేసుకుంటామో చుట్టూరా అలాగా అటాచ్ చేసేసుకోవడమే. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది 4 సైడ్స్ సరిపోయేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉగ్గులు అవి రాకుండా జాగ్రత్తగా ఇలాగా కింద పైన చేయి పెట్టుకొని ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. మూలల మీద తిరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సూది అనేది కిందికి దింపి మనం పాదం ఎత్తినట్లయితే మనకి అటు ఇటు పోకుండా ఉంటుంది. కరెక్ట్గా మనం కుట్టేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చులు అయితే వదులుకున్నామో అలాగా అంతే ఖర్చులో స్టిచ్ అనేది వేసేసుకుంటూ పోవాలి. అంటే మనం 1/2 ఇంచ్ వదులుకుంటే 1/2 ఇంచు, 1/2 ఇంచ్ వదులుకుంటే 1/2 ఇంచు అలా ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్జిన్ అంటూ వదులుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు కనుక నా వీడియోలు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. లైక్ అనేది ఇస్తేనే నాకు మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలి అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకోవడం కోసం ఇలా మిడిల్లోకి మడుచుకొని మనం 2 ఇంచెస్ ఈ ఎడ్జ్ వైపు ఖర్చు వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మడత వేసుకొని ఇలా ఆ మడత ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి 2 సైడ్స్ మార్క్స్ వేసుకొని అక్కడ మనం ఒక 3.5 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా కింద 1/2 ఇంచ్ వెడల్పు, పైకి 3.5 ఇంచ్ పొడవు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు, పైకి 3.5 ఇంచుల కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. ఇవి 2 పొరపాట్లు చేసినా కూడా మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చోదు. ఇది కూడా ఒక టిప్పేనండి. చూడండి, ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగా అతుక్కుపోయి ఉంటుంది. హెమ్మింగ్ అవసరం లేదు, పైకి కుట్టు కనపడదు, నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో ఉంటుంది. ఇది ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను కామెంట్లో అడగండి, నేను సపరేట్గా దానికోసం వీడియో చేస్తాను. ఆ తర్వాత హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టుకోవటం కోసం మనము 1 సైడ్ అతుకులు వేస్తాం కదా, నేను కటింగ్ అనేది 1 సైడ్ అతుకులు వేసేలా కట్ చేస్తానని తెలుసు కదా, దానికోసం ఇలాగా 1 సైడ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ డబుల్ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే ఇది పిగుల్చుకొచ్చేస్తుంది తర్వాత మనం వాడగా. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని చూడండి, ఈ మనం లోతు తీసుకున్న వైపు ఉంది కదా, అది ఎప్పుడు ఒకే విధంగా కుట్టుకోవాలండి. అప్పుడే మనకి
రెండు ఒకే వైపుకు రాకుండా, అంటే 2 హ్యాండ్స్ ఒక సైడ్‌కే రాకుండా ఆ చేతికొకటి, ఈ చేతికొకటి వచ్చేలా ఉంటాయి. దీనికోసం నాకున్న అలవాటు ఏంటంటే, నేను ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దాని మీద ఈ లైనింగ్ కుట్టేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ వైపు ఈ లోపలికి తీసుకున్న గుర్తు అనేది నా వైపుకు పెట్టుకొని కుట్టుకుంటాను. ఆ తర్వాత ఆ దారం కట్ చేయకుండా అలానే దాని పక్కనే ఈ మనం లోపలికి లోతు తీసుకున్న లైనింగ్ అనేది దాని పక్కనే పెట్టుకొని రెండో హ్యాండ్‌ని కూడా కుట్టేసుకుంటాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి చేతులు 2 ఒకే వైపుకి రాకుండా ఉంటాయి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి ఇది కూడా లైనింగ్ మీదే స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్ అనేది పైకి కనపడకుండా ఉంటుంది. లోపలికి నీట్‌గా పట్టుకొని ఉంటుందన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం స్టిచ్ కొన్నిటికి మాత్రమే వేస్తాము. పైన కొన్నిటికి స్టిచ్ వెయ్యము. ఇది స్టిచ్ వేసే క్లాత్ కాదండి. పైకి కనిపిస్తుంది కుట్టు బాగా, అందుకనేసి నేను స్టిచ్ ఏం వేయట్లేదు. చూడండి, మీకు కావాలంటే ఆ మిషన్కి అలాగ అన్నామంటే కొంచెం గట్టిగా గీరామంటే అది నీట్‌గా అలా కూర్చుంటుందన్నమాట. అలా చేసిన తర్వాత ఈ పైన అనేది ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి లైనింగ్ దేని మీద అది ఫస్టే మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్స్ కూడా 2 ఒకే వైపుకి రాకుండా ఏ వైపుది ఆ వైపుకి వచ్చేస్తుందండి. ఇలా నీట్‌గా దీన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, కింద కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదా, అతుకు కూడా మనం వేసుకోవాలి. మనకి అడ్జస్ట్ అవ్వలేదు కదా అనేసి ఎలా పడితే అలా కట్ చేయకూడదండి. అతుకు వేసుకునేది ఉన్నా సరే మనం ఖచ్చితంగా అతుకైనా వేసుకొని కరెక్ట్గానే కట్ చేసుకోవాలి. మనకి పని ఎక్కువ అవుతుందని అలా అతుకు లేకుండా క్రాస్ కాకుండా స్ట్రైట్గా పెట్టి తీసేయకూడదు. చూడండి, చిన్న అతుకులే జస్ట్ 1 మినిట్ పని అండి. ఆ 1 మినిట్ పని కోసం మనము అలా కట్ చేసేసామంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ పాడైపోతుంది. మళ్ళీ మనకి కస్టమర్స్ రారండి. అందుకని కొంచెం జాగ్రత్తగా, కొంచెం కష్టమైనా సరే మనం ఖచ్చితంగా అతుకులు పడేవి ఏమన్నా ఉంటే అతుకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అంతా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు అతుకు కోసం మనకి మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్లో పీసులు ఇలా ఏదో ఒకటి తీసుకొని చూడండి, క్రాస్గా మాత్రమే వేయాలి. ఇవి కూడా పీసులు కూడా ఎలా పడితే అలా వేయకూడదు. చూడండి, ఇలా క్రాస్గా వేయాలి. ఇలా ఒక స్టిచ్ అనేది మడత పెట్టి క్లాత్ని ఒక స్టిచ్ వేసేసామంటే ఇది ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆ కింద కూడా లైనింగ్కి ఈ ఫ్యాబ్రిక్ని కూడా అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవటమే. అంతే అండి. ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఈ అటాచెస్ అయితే చేసేసుకోవచ్చు లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి. మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఒక కామెంట్ చేయండి. నేను ఏమైనా చెప్పటంలో ఏమైనా తప్పులు చేస్తున్నానా, అలాంటివి మీకు ఎలాగ అనిపించింది అనేది ఒకసారి నాకు చెప్తే నేను అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ చేసుకునేటప్పుడే గుర్తులు పెట్టుకోవటం నాకు అలవాటు. మన ముందు వీడియోలో కూడా నేను ఈ గుర్తులు అనేవి ముందే పెట్టేశాను. చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మనము లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిసేలాగా ఇలా పట్టుకొని ఇలా మెయిన్ స్టిచ్ అనేది, మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. మనం మెయిన్ డాట్ ఇలా కరువు వేసినట్టు కరువులాగా వేసుకోవాలండి, స్ట్రైట్గా వేయకూడదు. అందులోనూ ఇలా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చూడండి, లైట్గా కరువు తీసాను, గమనిస్తున్నారా? నార్మల్గా అయితే ఇలా స్ట్రైట్గా వస్తుంది, కానీ నేను లైట్గా ఇట్లా వంపుగా స్టిచ్ వేసాను అనమాట. ఇలా తీయటం వల్ల
బ్రస్ట్ అనేది చాలా చక్కగా ఫిట్గా కూర్చుంటుంది. ఆ తర్వాత ఈ డాట్ వేసేటప్పుడు మనం నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఆ మధ్యలోకి మడుచుకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చంకలో డాటు, ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంకలో డాటు ఇలా వేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి ఈ చంకలో డాట్కి మెయిన్ డాట్కి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాం. ముఖ్యంగా మనకి బ్లౌజ్ అంతా ఈ డాట్స్ పైనే ఆధారపడి ఉంటుందండి. ఈ డాట్స్ అనేవి కనుక కరెక్ట్గా కుదిరితే ఇక మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది ఎవరు ఏం వంకలు పెట్టరండి. బ్యాక్ ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ చక్కగానే కుదురుతుంది. హ్యాండ్స్ కటింగ్ తీసుకోవడం తెలియాలి, ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం తెలియాలి. ఈ 2 తెలిస్తే కనుక మనకి బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇది కూడా కంప్లీట్ అయింది. ఇలాగా నీట్గా వేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలింది షేప్ పట్టీ అటాచ్ చేసుకోవటం. చూడండి, ఈ షేప్ పట్టీ కోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కనుక ఎక్కువగా ఉంటే 2 మడతలతో తీసేసుకోవచ్చు. అదే కొంచెం అటు ఇటు కాకుండా 2 మడతలకు కాకుండా 1 మడత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని కట్ చేసేసుకోకుండా చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తానో ఇలా అరేంజ్ చేసుకోవాలి. లైనింగ్ని పైన ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని కింద ఎక్కువగా వదిలిపెట్టుకున్న తర్వాత కిందన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి, పైన మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. అయిన తర్వాతనే కింద ఎంత ఉంటే అంత అలా వదిలిపెట్టేసుకొని కింద మాత్రం గుర్తుపెట్టుకోండి, కింద స్టిచ్ వేసుకోవాలి. కింద స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి కూడా అలానే ఉక్స్ పట్టీ వైపుకి రావాలన్నట్టు మనము 2 కాట్లు పెట్టుకుంటాం కదండి, అవి 2 పక్కనే వచ్చేలాగా చూసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా వెనక్కి రొటేట్ చేసి ఈ ఎడ్జ్లో ఇంకో స్టిచ్ ఇలా వేసుకోవాలి. చూడండి, మనం కింద కట్ చేయకపోయినప్పుడు అది వచ్చేసి మిడిల్లో ఉంటుంది. అది కూడా క్లాత్ మనకి కలిసి వస్తుందండి. చూడండి, ఈ మిడిల్లో క్లాత్ ఇది కూడా మనకి షేప్ పట్టి కొంచెం స్టిఫ్గా ఉండేలాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా మడత పెట్టి యాజ్ ఇట్ ఈజ్ దానికి ఎలాగైతే వేసామో స్టిచ్ అలానే వేసుకోండి. మీకు ఎప్పుడైనా క్లాత్ అటు ఇటుగా ఉన్నప్పుడు ఇలా కట్ చేయకుండా ఇలా చేసుకుంటే మనకి మధ్యలో ఉంటుంది క్లాత్, కొంచెం క్లాత్ కలిసి వస్తుంది అన్నమాట. ఇలా పైన వైపును కూడా స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రంట్ పార్ట్లకి ఎలా అతికించాలో చూద్దాం. చూడండి, మనం ఉక్స్ పట్టీ వైపు అని గుర్తులు పెట్టుకున్నాం కదా, దాన్నే ఉక్స్ పట్టీ వైపులా ఇలా పెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు వదిలిపెట్టుకున్నామో అంతే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఈ మెయిన్ డాట్ని ఇలా లోపలికి మడుచుకొని మన వైపుకు మడుచుకొని ఇలా స్టిచ్ అనేది వేయాలి. ఆ మెయిన్ డాట్ మీద స్టిచ్ పడకుండా చూడండి ఇలా మడుచుకొని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మనకి బ్లౌజ్ అనేది పీక్ వస్తుందన్నమాట. అందుకని అలా మడిచిపెట్టుకొని మెయిన్ డాట్ మీద స్టిచ్ పడకుండా వేసుకోవాలి. దీనికి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా షేప్ పట్టీకి. ఆ తర్వాత ఇవి 2 సరిపోయినాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇవి 2 సరిపోయినాయి, కానీ ఇవి మళ్ళీ మన ఆది బ్లౌజ్కి సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే చూడండి, ఇక్కడ కొంచెం 30 ఇంచు వరకే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం షేప్ పట్టీ దగ్గర లైట్గా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, షేప్ పట్టీ దగ్గర అయినా వేసుకోవచ్చు. ఈ డాట్ వేస్తాం కదా మనం సైడ్ డాటు, అక్కడైనా కొంచెం తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదండి. చూడండి, ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా తగ్గించుకోవడం వల్ల
మనకి బ్లౌజ్ అనేది ఫైనల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి. మనం కరెక్ట్ కట్ చేసినా మనం కుట్టేటప్పుడు ఒక ఒక పాయింట్ అటో ఇటో కుట్టడం వల్ల ఈ హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మనం అవి ఎక్కడ కొలుచుకొని ఎప్పుడు ఏ స్టేజ్లో తగ్గించుకోవాలనేది తెలిసి ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను నెక్ వైపు లైట్గా ఒక స్లోప్ తీసాను కదా, అలా స్లోప్ తీయటం వల్ల నెక్కులు ముందు మెడ జారకుండా ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా ఆ లైట్గా 2 పాయింట్స్ అనేది స్లోప్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ లోపల వైపుని కుట్టుకొని తర్వాత పై వైపుకి మడుచుకోవాలి కాజా పట్టి అనేది. ఇలా స్టిచ్ వేసుకోండి కాజా పట్టి. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి కోసం ఇలా మనం 2 మడతల మీద క్లాత్ తీసుకొని దాన్ని ఎట్లా గీకేసామంటే కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ అవుతుంది. దాన్ని ఇలా 2 ఫోల్డ్స్ మీద ఒక స్టిచ్ వేసుకొని దాన్ని మళ్ళీ ఇలా మడిచిపెట్టి లైనింగ్ మీదే పడేలాగా ఇంకొక స్టిచ్ ఎడ్జ్లో వేసుకోండి. అప్పుడు మనకి ఇట్లా లోపలికి మడత వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది. ఇది ఇలా క్రాస్ వస్తుందని ఏం భయపడకండి. క్రాస్ వస్తేనే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఫిట్ అయినట్టు. మనకి క్రాస్ వస్తుంది కదా, స్ట్రైట్గా కుడదాము కట్ చేసుకుందాము అనుకోకండి. మనకి ఇలా వంపు తిరిగితేనే ఖచ్చితంగా వస్తున్నట్టు బ్లౌజు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసే ముందు మనకి బ్యాక్ పార్ట్ సైడు ఇదనేది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎడ్జ్ కుట్లు వేసే దగ్గర సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మోయిన తేడా వస్తుంది. ఈ 1/2 ఇంచ్ అనేది ఈ స్టేజ్లోనే కట్ చేసేసుకోవాలి. మనము ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు పొరపాటు చేస్తే కూడా దాన్ని ఎలాగా కరెక్ట్ చేసుకోవాలా అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. లేకపోతే మనము ఎంత పెద్ద టైలర్స్మైనా అది ఎందుకు పనికిరాదు అనమాట. మనం కుట్టగా అవి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎక్కడ సరిచేయొచ్చో కూడా తెలుసుకోవచ్చు. కానీ కుడుతూ ఉండాలి. కుడుతున్నప్పుడే అది మనకి అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తేడా వస్తుంది కదా, దాన్ని ఇక్కడే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే లాస్ట్లో కుట్టేటప్పుడు మనకి ఈ ఎడ్జెస్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. దానికోసం మనం ఇక్కడే కట్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. కట్ చేసేది కనపడలేదు, రెండోది చూపిస్తాను నేను. అంటే ఇక్కడ స్టిచ్ ఎందుకు వేస్తున్నానంటే ముందు మనం వేసిన స్టిచ్ కటింగ్లో పోయింది. మనం కుట్టేటప్పుడు ఉగ్గులు రాకుండా ఉండటానికి కట్ చేసిన వెంటనే ముందు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఈ వైపును కూడా ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది తేడా వచ్చింది కదా, ఇలా కట్ చేసేసుకొని మనము ఆ మిడిల్లోనే కలిపేసుకోవాలి. మళ్ళీ పైదాకా రాకూడదు. ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం కోసం మనం ఎప్పుడైనా సరే మిడిల్లో ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఒక టక్స్. ఆ టక్స్ దగ్గర నుంచి ఆ టక్స్ అనేది షోల్డర్ కుట్టు మీద పెట్టి అక్కడి నుంచి ఈ వైపుకి ఆ వైపుకి అలా విడివిడిగా స్టిచ్ వేసుకోండి. లేదు ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఒక్కొక్కసారి మనం కట్ చేసినవి హెచ్చు తగ్గులు రావచ్చు. అప్పుడు మనకి మొత్తం మళ్ళీ విప్పు తీసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇలా స్టిచ్ వేసుకుంటే ఒక 1/2 మినిట్ లేట్ అవుతుంది. అయినా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హెచ్చు తగ్గులు అనేవి రావు. ఒకవేళ వచ్చినా అవి అడ్జస్ట్ అయిపోతాయి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనము 1/2 ఇంచ్
దీనికి మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కాబట్టి మీరు కుట్టుకునేటప్పుడు కూడా 1/2 ఇంచు మార్జిన్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి వెనకాల ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. కొంతమంది ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఉగ్గులు ఎందుకు వస్తాయంటే వాళ్ళు 1/2 ఇంచు మెజర్ చేసుకొని 1/4 ఇంచులో కుట్టేస్తారు. ఆ పావు ముందు వెనక మొత్తం కలిపి 1/2 ఇంచు లూజ్ అయిపోతుంది. అందుకనేసి వాళ్ళకి ఉగ్గులు వస్తాయి. దానికోసం ఇట్లా 1/2 ఇంచ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు కూడా ఇదంతా క్రాస్లో తీసాం కాబట్టి ఎక్కడ సాగదీయకూడదు. లైట్గా ముందుకు జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా వన్ సైడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు మీకు ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంటే లైట్గా ఇలా కట్ చేసేసుకోండి. నీట్గా ఉంటేనే, కరెక్ట్గా సమానంగా ఉంటేనే మనం కుట్టినా కూడా అది ఫినిషింగ్లో కూడా నీట్గా కనపడుతుంది. దీనికోసం ఇందాక చెప్పినట్లుగానే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఇలా ఒక సైడ్కి ఇలా హ్యాండ్ ఉన్న క్లాత్ అంతా నేను చేతిలోకి ఇలా మడిచిపెట్టుకొని ఇలా చిన్నగా లూజ్ వదులుకుంటూ స్టిచ్ వేసుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కింద మడతలు పడి దాని మీద స్టిచ్ పడకుండా ఉంటుంది. క్లాత్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. మనకి ఎంత అవసరమైతే అంత లూజ్ వదులుకుంటూ స్టిచ్ వేస్తాం కాబట్టి. చూడండి, కింద కూడా క్లాత్ పడి మడతలు పడి దాని మీద కుట్టు పడే అవకాశం ఉంటుంది. అందుకనేసి చూడండి, ఇలాగా క్లాత్ మొత్తం నా చేతిలోకి మడుచుకున్నాను. లైట్గా కుట్టు పోయే కొంది లైట్గా వదులుతూ కుట్టు అనేది వేసేసుకుంటాను. నాకు ఇలా చాలా ఈజీగా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది. చెప్పాను కదా, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాలు ఖచ్చితంగా కట్ చేసుకోండి. లేదంటే అవి మధ్య మధ్యలో పాదాలకి తగులుకొని అవి మనల్ని ఇబ్బంది పెడతాయి అన్నమాట. ఇలా అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెడపట్టీ కోసం క్లాత్ రెడీ చేసుకోవాలి. చూడండి, మెడపట్టీ కోసం క్లాత్ రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్లో మనకి అన్నిసార్లు ఇంత పీసు మిగలకపోవచ్చు. కానీ ఇలా మిగిలినప్పుడు మాత్రం ఇలా స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకొని దీన్ని ఇట్లా కొంచెం క్రాస్గా అంటే 1 ఇంచ్ కిందికి ఇలా పెట్టుకొని ఇక్కడ బార్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా తయారైపోతాయండి మెడపట్టీలు. మనం ఇంకా మాటికి అవి కట్ చేసి పీస్ అతుకు పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా రౌండ్గా కట్ చేసేసుకోవటమే. మనకి మెడకి సరిపోయినంత క్లాత్ ఈ చిన్న ముక్కను మనం జాయిన్ చేయటం వల్ల వచ్చేస్తుందండి. ఇక్కడ నేను కొంచెం క్రాస్ ఉంటే దాన్ని ఒక్కదాన్ని సరి చేస్తున్నాను అంతే. నార్మల్గా అయితే మీరు ఇది కూడా చేయవసరం లేదు. మనం ఇందాకేసిన ఒక్క స్టిచ్తోనే మొత్తం పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ కుట్టుకున్న పీసు నెక్కుకి సరిపోతుందా లేదా అనే టెన్షన్ వద్దు. ఖచ్చితంగా మొత్తం సరిపోగా ఇంకా మిగులుతుంది కూడా. ఇక్కడ నెక్కు కుట్టుకునేటప్పుడు మనం 1/4 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకున్నాం కాబట్టి 1/4 ఇంచ్ మాత్రమే లెంత్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నెక్ మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇంకా కొంచెం పీస్ మిగిలింది మనకి. ఇలా చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. దీనివల్ల నెక్ అనేది మనం రౌండ్ షేప్ ఇస్తాం కదా మ్యాక్సిమం అన్నిటికీ, ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అందుకని ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ బయటకుంటే దాన్ని కట్ చేసేసుకోండి ఇక్కడే. ఎందుకంటే మనం తిప్పేటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ వల్ల మనం 1/4 ఇంచు మడిచి పెట్టుకున్నది అక్కడక్కడ ఆ మడత అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అలా ఉంటే నీట్గా కనపడదు. అందుకనేసి ఇప్పుడు మనం కుట్టుకున్న దాన్ని ఇలా లైనింగ్ అనేది లోపలికి మడుచుకుంటూ లోపలి ఖర్చు అనేది బయటికి వచ్చేలాగా, బయటికంటే లైనింగ్ లోపల పక్కకు వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కుట్టు లైనింగ్ మీదే పడాలి. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు. పడితే ఆ కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది, చూడటానికి బాగోదు, ఫినిషింగ్ నీట్గా రాదనమాట. అందుకని
చూడండి లోపలకు పావించు మాత్రమే ఖర్చు ఉంచితే ఈ పట్టీ అనేది ఇప్పుడు మనం స్టిచ్ చేసే పట్టీ అనేది ఇలా నీట్గా పావించు లెంత్లోనే వచ్చేస్తుంది. దానికోసమే పావించు అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ లైనింగ్ ఎక్స్ట్రా మెడ దగ్గర పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీరు ఒకవేళ నెక్కి మడిచిపెట్టి కుట్టుకోవాలనుకుంటే గట్టి కుట్టు వేసేసుకోండి. లేదు మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ నెక్ దగ్గర మడత పెట్టి లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను హెమ్మింగ్ కోసం లూజ్ స్టిచ్ పెట్టుకొని పెద్ద కుట్టు అనమాట పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను ఒక కుట్టు. ఈ కుట్టు అనేది ఈ పట్టీకి మిడిల్లో వేసుకోవాలి. ఆ ఎడ్జ్కి వేసుకోకూడదు. అలా వేసుకుంటే మీకు మళ్ళీ హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కుట్టు అనేది పీకేటప్పుడు చేసిన హెమ్మింగ్ కూడా ఊడొచ్చేస్తుంది. అందుకని ఖచ్చితంగా మిడిల్లోనే వేసుకోవాలి. మిడిల్లో వేసుకొని ఆ తర్వాత మళ్ళీ పెద్ద కుట్టుకు చిన్న కుట్టుకు మార్చుకొని మనం సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. దానికోసం నడుము దగ్గర ఇలా మిడిల్కి మడత వేసుకొని మన ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతకి పైన కింద ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఆ తర్వాత షేప్ పట్టీల వైపు ఇలా పెట్టుకొని 2 పార్ట్లు 2 షేప్ పట్టీలు ఉక్స్ పట్టీ సైడ్ ఉక్స్ పట్టీ కొలత వేసుకోండి. కాజా పట్టీ సైడ్ కాజా పట్టీ కొలత వేసుకోండి. 2 వేరువేరుగా వేసుకోండి. ఆది బ్లౌజ్తో కుట్టే పని అయితే ఖచ్చితంగా ఇలానే మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనం చేసుకున్న 2 మార్కింగ్స్ ఇలా కలిసేలాగా పట్టుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఎడ్జ్ నుంచి నేనైతే కింది వైపు నుంచే కుడతానండి. మ్యాక్సిమం కింది వైపు నుంచి కుడితేనే చక్కగా వస్తుంది. పై వైపు నుంచి కుట్టు స్టార్ట్ చేస్తే నాకెందుకు అంత చక్కగా వస్తున్నట్టు అనిపించలేదు. ఆ తర్వాత ఇక్కడికి ఆఫ్ చేసి మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు పెట్టుకున్న కొలత అక్కడికి వచ్చిందండి. అయినా ఆది బ్లౌజ్ దగ్గరే ఉంది కదా, నేను ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను. చూడండి మనం పెట్టుకున్న కొలత దగ్గరికే వచ్చింది. అందుకని నేను ఆ స్టిచ్లోనే రాణించాను. మనం చంక దగ్గర కొలుచుకోవాలి, హ్యాండ్ లూజ్ దగ్గర కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకొని ఈ మూడింటిని కలిపేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక దీని నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇంకో 2 స్టిచ్లు అయితే వేసుకోండి. 3 స్టిచ్లు వేస్తానండి నేను, మీరు కావాలంటే 4 అయినా వేసుకోవచ్చు. చూడండి ఇలా ఎంత చక్కగా వస్తుందో లైను. ఇలా రావటం అనేది మీరు ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్లో కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేసేయండి. దారాలు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా అలానే ఇందాక చెప్పిన విధంగా కింద మార్కింగ్స్ కలిపి స్టిచ్ వేసుకోండి. సగం దూరం రానిచ్చిన తర్వాత చంక కొలుచుకొని అక్కడ ఒక స్టిచ్, హ్యాండ్ లూజ్ కొలుచుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత 3 స్టిచ్లు వేసేసుకోండి. మీకు నా ఈ వివరం నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లేదా ఒక కామెంట్ చేయండి. అసలు ఎలా చెప్తున్నాను అనేది, బాగా చెప్తున్నానంటే చెప్తున్నానని ఒక కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి. నేను ఇంకేమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకొని అలా చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు బాగానే చెప్తున్నారంటే ఇలానే కంటిన్యూ చేస్తానండి. నేను మీకోసం మరిన్ని కొత్త వీడియోలు కొత్త టిప్స్తో ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా బిగినర్స్ చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుడితే కనుక మీరు త్వరగా కుట్టేసుకోవచ్చు లేట్ లేకుండా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.